వెల్కమ్ టు విబి మాస్టర్ స్పోకెన్ ఇంగ్లీష్ ఎట్ స్కూల్. ఈరోజు మనం ఎక్సర్సైజ్ నెంబర్ 8 ది కన్వర్జేషన్ బిట్వీన్ ద టీచర్ అండ్ ద స్టూడెంట్. ఫస్ట్ వన్, నీ దగ్గర ఎన్ని పెన్నులు ఉన్నాయి? హౌ మెనీ పెన్స్ హ్యావ్ యూ? ఆన్సర్, నా దగ్గర 2 పెన్నులు ఉన్నాయి. ఐ హ్యావ్ 2 పెన్స్. సెకండ్ వన్, నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు? విచ్ క్లాస్ ఆర్ యూ స్టడీయింగ్ ఇన్? ఆన్సర్, నేను 7వ తరగతి చదువుతున్నాను. ఐఎమ్ స్టడీయింగ్ ఇన్ 7th క్లాస్. థర్డ్ వన్, ఎస్టీ పోర్షన్ ఏ పాఠం వరకు? అప్ టు విచ్ లెసన్ ఈజ్ ద ఎస్టీ పోర్షన్? ఆన్సర్, 3వ పాఠం వరకు. అప్ టు 3rd లెసన్. ఫోర్త్ వన్, వ్యాసరచన పోటీ ఎప్పుడు? వెన్ ఈజ్ ద ఎస్సే రైటింగ్ కాంపిటీషన్? ఆన్సర్, ఈరోజు సాయంత్రం, దిస్ ఈవినింగ్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, నీ దగ్గర ఎంత డబ్బు ఉంది? హౌ మచ్ మనీ హ్యావ్ యూ? ఆన్సర్, నా దగ్గర 10 రూపాయలు ఉన్నాయి. ఐ హ్యావ్ 10 రూపీస్. సో ఇలా మనం ట్రాన్స్లేషన్ మెథడ్లో సెంటెన్స్ ఫ్రేమ్ చేసుకుంటాం. దీన్ని ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ చూస్తే, హౌ మెనీ పెన్స్ హ్యావ్ యూ? ఐ హ్యావ్ 2 పెన్స్. విచ్ క్లాస్ ఆర్ యూ స్టడీయింగ్ ఇన్? ఐఎమ్ స్టడీయింగ్ ఇన్ 7th క్లాస్. అప్ టు విచ్ లెసన్ ఈజ్ ద ఎస్టీ పోర్షన్? అప్ టు 3rd లెసన్. వెన్ ఈజ్ ద ఎస్సే రైటింగ్ కాంపిటీషన్? దిస్ ఈవినింగ్. హౌ మచ్ మనీ హ్యావ్ యూ? ఐ హ్యావ్ 10 రూపీస్. సో ఈ ఆన్సర్స్ని మనం ఎగ్జాక్ట్గా ఇలాగే కాకుండా మార్చుకుంటూ కూడా చెప్పొచ్చు. ఐ హ్యావ్ 3 పెన్స్ అనొచ్చు, ఐఎమ్ స్టడీయింగ్ 10th క్లాస్ అనొచ్చు, అప్ టు 4th లెసన్ అనొచ్చు. సో ఆన్సర్స్ మనకు ఒకసారి అర్థమైన తర్వాత వాటిని చేంజ్ చేసుకోవచ్చు. వీటిని బాగా ప్రాక్టీస్ చేయండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.